రాయబడినటువంటి ఉత్తరం. గత వారంలో మనము ధ్యానం చేసుకున్నటువంటి మాట, నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనా లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ అని ఉద్దేశించుచున్నాను. ఈ మాట లాస్ట్ వీక్ మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ 7 సంఘములకు రాసినటువంటి మాటలన్నీ కూడా ఇప్పుడు సార్వత్రిక సంఘములో అనగా ప్రపంచములో చెదిరి ఉన్న విశ్వాసులందరికీ, అందరిలో ఎవరో ఒకరు ఈ విధంగా ఉంటారు. లేకపోతే ఎవరో కొందరు దేవుడు మెచ్చుకొనదగినటువంటి స్థితిలో కానీ, దేవుడు గద్దించే స్థితిలో కానీ ఉన్నారు అనేది దీని యొక్క భావం. కొంతమందిని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు, కొంతమందిని గద్దిస్తూ ఉన్నాడు, కొంతమందికి దేవుడు ఏం చేస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఈ 7 సంఘముల్లో ఎవరినైతే ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడో వారు అన్యులు కారు, అవిశ్వాసులు కారు, దేవుని ఎరుగని వారు కారు, విశ్వాసులే, రక్షింపబడిన వారే, క్రీస్తు రక్తంలో కడగబడిన వారే, దేవుని బిడ్డలనే పిలువబడుతున్న వారే, సంఘములో చేర్చబడిన వారే అయినప్పటికీ అనేక మంది తొట్టిల్లిపోయి తప్పిపోయి దేవునికి మరలా దూరం అయిపోయి, దేవునికి కోపము పుట్టించి, దేవునికి బాధ కలిగించి, దుఃఖము కలిగించి, ఆ సందర్భంలో దేవుడు జాగ్రత్త విశ్వాసులారా, మీరు పొందిన రక్షణ జ్ఞాపకం ఉన్నదా, మీకు మీరు సంఘంలో చేర్చబడ్డారన్న విషయం మీకు జ్ఞాపకం ఉన్నదా లేదా, మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకోకపోతే, రక్షణలో మీరు కొనసాగకపోతే నా యొక్క ఉగ్రతకు, నా కోపానికి మీరు బలి అయిపోతారు. జాగ్రత్త, మీరు మరలా మిమ్మల్ని మీరు సరి చేసుకోండి, మరలా మీరు మారు మనసు పొందండి అని ఈ సంఘాలను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం నేర్చుకుంటున్నాము. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరిని మారు మనసు పొందమని చెప్తున్నాడు? సంఘమునే, విశ్వాసులనే, రక్షించబడిన వారిని. ఏదైనా విషయంలో మీరు తప్పిపోతే, దేవునికి దూరం అయిపోతే మరలా మారు మనసు పొందండి. యు రిపెంట్ అగైన్. ఎన్నిసార్లు నీవు తప్పిపోతే అన్నిసార్లు మరలా నీవు పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. మారు మనసు పొంది మరలా చేసినటువంటి తప్పు జోలికి పోకుండా ఉండడానికి ప్రయత్నం చేయి. ప్రభులో స్థిరంగా ఉండడానికి ప్రయత్నం చేయి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గత వారం నేను ఒక మాట చెప్పాను. ఏమిటది? ఈ విధంగా దేవుడు ఇంత ఘాటుగా, డైరెక్ట్గా కొంతమంది విశ్వాసుల్ని గద్దిస్తున్నట్టుగా మిగతా ఏ సంఘాలను కూడా ఉద్దేశించి చెప్పలేదని. ఏమిటది? ఇప్పుడు మనం చదువుకున్న మాట, నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. లాస్ట్ వీక్ నేను చెప్పాను ఒక మాట. ఏమనంటే, మిమ్మల్ని అడిగాను ఒక ప్రశ్న, ఎవరైనా మిమ్మల్ని ఎప్పుడైనా వేశారా? అలాంటి అనుభవం ఎవరైనా మీరు పొందారా అని నేను అడిగాను. జ్ఞాపకం ఉందా మీకు? మనకెవరికి అలాంటి అనుభవం ఎదురై ఉండకపోవచ్చు. మొన్ననే ఈ గుడారాల పండుగలో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే వేరే సందర్భంలో ఏదో ఆయన జాన్ వెస్లీ గారు మాట్లాడుతూ చెప్తున్నాడు ఒక సందర్భం. ఏసన్న గారు తర్వాత వీళ్ళు కొంతమంది
ఏదో చోట మీటింగ్‌కి పోతున్నప్పుడు లేకపోతే ఒక వ్యక్తి ఒక వ్యక్తి రోగి అయి ఉన్నాడంట. రోగి. ఆయనకు అసలే పక్షవాతం వచ్చిన్నదంట. ఆ! ప్రార్థన చేయడానికి వీళ్ళు వెళ్తున్నారంట. వెళ్తున్నప్పుడు ఎవరికైతే ఈ రోగం ఉన్నదో, పక్షవాతం ఉన్నదో ఆయన యొక్క కుటుంబీకులు, బంధువులు వీళ్ళు వస్తూ ఉంటే యేసయ్య గారిని, ఈ గ్రూప్ అందరిని అంటున్నారంట. అన్నీ అరే ఉండలే ఉండి పోన్లే పోన్లే పో అని చెప్పేసి వాళ్ళని తీసుకొని పోయి ఆ రోగి దగ్గర పోయినప్పుడు ఆయనకి అసలే పక్షవాతం ఉన్నదంట. ఆ? పక్షవాతం ఉండి ఒకరినొకరు సగం సగం మాట్లాడుకుంటూ "ఆ" అంటున్నాడంట. ఎవరిని? వీరని. అంటే చూడండి, ఒక వ్యక్తికి శిక్ష పడినా కూడా, ఆ, శిక్షలో ఉన్నా కూడా, దేవునికి వ్యతిరేకంగా వారు చేసే పనులను బట్టి దేవుడు వారిని శిక్షించినా కూడా, గద్దించినా కూడా, బాధ పెట్టినా కూడా, ఎందుకు మాకు దేవుడు ఈ శిక్ష పెడుతున్నాడు, బాధ పెడుతున్నాడు అనేది గ్రహింపు మాత్రం వారికి ఉండదు. కానీ ఏమిటి? దేవునిని, దేవుని సేవకులను, దేవుని బిడ్డలను, పరిచర్య చేసేవారిని, బోధకులను కొంతమంది ఏం చేస్తారు? గ్రహింపు లేక గ్రుడ్డివారుగా ఉండి, ఆ గ్రుడ్డితనం గురించి మనం చూస్తాం. ఎగతాళి చేయడం, ఉమ్మి వేయడం, తృణీకరించడం మనం చూస్తూ ఉంటాం. గత వారం మనం ఒక ఉదాహరణ చూసాం. దేని గురించి? స్వయంగా యేసు ప్రభు గురించి. ఏం చేశారు? యేసు ప్రభుని ఉమ్మి వేశారు. వీళ్ళంటే ఏదో దూరం సైడ్కి తూ అంటున్నారు, కానీ డైరెక్ట్గా ముఖం మీద ఉమ్మి వేయకపోయినా సైడ్కి తూ అని అన్నాం. కానీ యేసు ప్రభునైతే డైరెక్ట్గా ముఖం మీద ఏం చేశారు? ఉమ్మి వేసేసారు. ప్రభు మీద ఉమ్మి వేశారంటే దాని అర్థం ఏమిటి? గత వారం మనం చెప్పుకున్నాం. ప్రభు మీద ఉమ్మి వేశారంటే అర్థం ఏంటి? మనము పొందిన మన యొక్క శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు. మనము ఉమ్మి వేయబడాలి. ఉమ్మి వేయించుకునే స్థితిలో మనం ఉన్నాము, కానీ మనకు బదులుగా మనల్ని ప్రభు క్షమించి తన మీద ఉమ్మి వేయించుకున్నాడు. మనం పొందవలసిన మరణం ఆయన పొందాడు. మనం పొందవలసిన శిక్ష ఆయన తన మీద వేసుకున్నాడు. మనం చేసే నీచమైన పనులు, చెడు పనులు, భయంకరమైన పనులు ఆయన ఉమ్మి వేయించుకున్నాడు తన పైన. అయితే ఒక రోజు వస్తుందంట. ఏమిటది? నేను నా నోట నుండి నిన్ను ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. ఒకానొక రోజున వేస్తాడు, ఉమ్మి వేస్తాడంట. ఎప్పుడంట? మనము మన క్రియలను సరిదిద్దుకోకపోతే, మన ప్రవర్తనను మనము సరిదిద్దుకోనట్లయితే ఉమ్మి వేస్తానని చెప్తున్నాడు. అలాంటి భయంకరమైన పరిస్థితి రాకముందే మనలను మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి. యాకోబు అంటాడు కదా, యాకోబు పత్రికలో అంటాడు. ఏమంటాడు? 3వ అధ్యాయం అనుకుంటా, 1వ వచనం. సహోదరులారా, 2వ వచనం. యాకోబు 3:2. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన యెడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనములో స్వాధీనమందు ఉంచుకొన శక్తి గలవాడగును. మనమందరము అనేక విషయములలో తప్పిచున్నాం. రకరకాల తప్పులు. ఒకటి భయంకరమైన పాపం కావచ్చు, ఇంకొకటి చిన్న పాపం కావచ్చు, ఒకటి మాట యందు తప్పుట కావచ్చు, ఇంకొకటి చెడు క్రియ కావచ్చు, భయంకరమైన ఆజ్ఞ విషయంలో కావచ్చు, విధానం కావచ్చు, దొంగతనం కావచ్చు, మత్తుకు బానిసలు కావచ్చు, ఏవైనా సరే అనేక రకములైనటువంటి అపవిత్రమైన కార్యములు, లేక హృదయంలో నుండి వచ్చే అనేక విషయాలు మనం చదువుకున్నాం గత నెలలో. మార్క్స్ వార్తలోను, మత్తయి సువార్తలోను. హృదయంలో నుండి వచ్చేటివి మనిషిని అపవిత్రపరుస్తాయి అనేటువంటి మాట. తలంపులు,
మత్సరములు, కోపములు, ఇలాంటి అనేకములు ఏమైతున్నాయో మనం చదువుకున్నాం అంతకుముందు. ఇలాంటి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి అనేటువంటి మాట కూడా చదువుకున్నాం. సంబంధమైన అర్థంతో చెప్తున్నాడు. లిటరల్ మీనింగ్ కాకుండా, లిటరల్గా కొంత మట్టుకు భావం ఉన్నది, ఆత్మీయంగా కూడా దాని యొక్క భావనను ఉద్దేశించి ప్రభు చెప్తున్నాడు. దౌర్భాగ్యుడు అంటే అర్థం ఏమిటి? నీచమైన. ఇంగ్లీష్లో వ్రెచెడ్ అనే మాట ఉంటుంది. వ్రెచెడ్ అంటే దౌర్భాగ్యుడను, దురదృష్టకరమైనటువంటి పరిస్థితి, దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో ఒక మనిషి ఉండుట, దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉండుట అని ఒక విశ్వాసిని ఉద్దేశించి చెప్తున్నాడు. ఏ విశ్వాసిని ఉద్దేశించి ఈ మాట చెప్తున్నాడు ప్రభు? ఎవరైతే దేవుని సంతోషపెట్టడం లేదో, దేవుని చిత్తానుసారంగా నడవడం లేదో, ఎవరైతే నిలువెచ్చని స్థితిలో ఉన్నారో, వెచ్చగా అయినా చల్లగా అయినా లేకుండా నిలువెచ్చగా ఎవరైతే ఉన్నారో వారి విషయంలో దేవుడు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు. ఇక్కడ ప్రకటనలో చెప్పాడు ఈ మాట ప్రభు. మనము క్రొత్త నిబంధనలో చూసినప్పుడు ఇంకా 2 చోట్ల 2 సందర్భాల్లో దౌర్భాగ్యుడను లేక దౌర్భాగ్యుడు లేకపోతే దౌర్భాగ్యులము అనే మాట బైబిల్లో ఉపయోగించినట్టుగా మనకు కనబడుతుంది. మొదటి సందర్భము చూద్దాము, చూడండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను విడిపించు. చాలు. ఇక్కడ ఎందుకు పౌలు తను తాను దౌర్భాగ్యుడను అనుకుంటున్నాడు అనే మాట చూడాలి ముందు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అని ఎవరంటున్నారు? పౌలు అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. యేసు ప్రభువు ఏమో సరిగా లేనటువంటి విశ్వాసిని దౌర్భాగ్యుడా అంటున్నాడు. ఇక్కడ పౌలు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను అని ఎందుకంటున్నాడు? 25వ వచనం చూద్దాం. 23వ వచనం, రోమా 7:23. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవాలలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో దౌర్భాగ్యుడను, మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో దైవ నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి దాసుడనై ఉన్నాను. చాలు. ఇక్కడ కొంచెం పైకి చదువుదాము, కొంచెం ముందుకు వెళ్దాము. 19వ వచనం నుంచి చూద్దాం. నేను ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు, మనం చదవచ్చు. ఇంకా 17 నుంచి కూడా చదువుదాం. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను మేలైనది చేయాలని కోరిక నాకు కలుగుతుంది, కానీ దానిని చేయుట నా వలన అవడం లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడి చేయుచున్నాను. నేను కోరని దానిని చెప్పిన ఎడల చేసిన ఎడల దానిని చేయునది నా యందు ఉన్నటువంటి పాపము, కానీ నేను కాదు. ఇంకా అవన్నీ కూడా చదివాం. అయితే అందుకే నేను దౌర్భాగ్యుడనని పౌలు అంటున్నాడు. ఎందుకు? మంచి చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, మేలు చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, మంచిగా ఉండాలనుకుంటున్నాను కానీ ఉండలేకపోతున్నాను, నాలో నాకు పోరాటం కలుగుతున్నది, చేయలేకపోతున్నాను. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు
అంటే ఇప్పుడు నా శరీరం ఎలాగున్నది? మరణానికి లోనైపోతూ ఉన్నది. దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను. మంచి చేయలేకపోతున్నాను, మేలు చేయలేకపోతున్నాను, సరిగా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే 2 నియమములు నాలో ఉన్నవి. మంచి నియమము, చెడు నియమం 2 నాలో ఉండి ఒకదానితో ఒకటి పోరాటము చేస్తూ ఉన్నది. శరీర విషయంలో పాప నియమానికి నేను దాసుడనై ఉన్నాను. మనస్సు విషయంలో దైవ నియమానికి దాసుడనై ఉన్నాను అని చెప్పి 8వ అధ్యాయంలో చెప్తున్న మాట చూడండి. మొదటి వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసులో లేనప్పుడు ఇలా నియమాలు నాలో ఉండి నన్ను పాపము చేయిస్తున్నాయి, మంచి చేయనివ్వడం లేదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు క్రీస్తు యేసులోనికి వచ్చేసానో నాకు ఇప్పుడు శిక్షావిధి లేదు. ఇంతకుముందు ఏమన్నాడు? 7:22లో ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత ఆ యొక్క నియమమును, మనము పాప నియమాన్ని జయిస్తాము. అప్పుడు ఆ దౌర్భాగ్యపు స్థితిలోంచి మనము బయటపడతాము అనే భావం మనకి ఇక్కడ కనబడుతుంది. 7వ అధ్యాయం చదివేసి అక్కడితో ఆగిపోతే జాబ్ దొరకదు. కానీ 8వ అధ్యాయంలోనికి వచ్చిన తర్వాత మనకు ఓహో, ఇక్కడ ఈయనకి ఏమొచ్చింది? ఒక బ్రేక్ త్రూ అనేది వచ్చింది, విడుదల అనేది వచ్చింది, ఆయన ఎదుర్కొంటున్న సమస్యకు జాబు వచ్చింది అని మనకు కనబడుతుంది. హల్లెలూయా. జాబు లభించింది. ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంల నియమం నుండి నన్ను విడిపించాను. హల్లెలూయా. ఆయనలో ఉండే ఆ పాపపు నియమంలోంచి బయటపడేసింది ఎవరు? ఆత్మ యొక్క నియమము. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆత్మ యొక్క నియమం అనుసరించి మనము నడుచుకుంటాము. అప్పుడు ఆ పాపం యొక్క నియమం మనలోంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దౌర్భాగ్యపు స్థితిలోంచి మనము బయటపడతాము అని చెప్తున్నాడు. హల్లెలూయా. కానీ ఆ సంఘమునే, విశ్వాసాన్ని ఉద్దేశించి ప్రభు ఏమంటున్నాడు? నీవు దౌర్భాగ్యుడు అన్న సంగతి నువ్వు గ్రహించట్లేదు. తర్వాత ఇంకో చోట ఎక్కడ వాడాడు? ఇదే పౌలు భక్తుడు ఆ యొక్క పదాన్ని ఉపయోగించాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో 19వ వచనం. 1 కొరింథీ 15:19. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఎప్పుడు మనం అందరం యేసు ప్రభువుని నమ్ముకున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, చర్చికి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాము, దేవుని ఆరాధన చేస్తున్నాము. ఎందుకు? చనిపోయిన తర్వాత నాకు నిత్య జీవం ఉంటుందని నమ్ముతున్నాం కాబట్టి. నమ్ముతున్నారా లేదా? అందరూ ఎంతమంది నమ్ముతున్నారు? ఆ నమ్మిక లేకపోతే మనం చర్చికి వస్తామా? పరిశుద్ధంగా జీవలసిన అవసరం లేదు, నమ్మకంగా ఉండవలసిన అవసరం లేదు. లోకస్తుల్లాగా జీవించవచ్చు, ఇష్టానుసారంగా జీవించవచ్చు, చెడు స్నేహంలో జీవించవచ్చు, త్రాగుతూ తినుతూ జీవించవచ్చు. ఎప్పుడు? నిత్య జీవం లేకపోతే, చనిపోయిన తర్వాత మరలా ఒక మనిషి తిరిగి లేవకపోతే, యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టకపోతే, నిత్య జీవం లేకపోతే, పరలోకం లేకపోతే ఇష్టానుసారంగా నువ్వు జీవించవచ్చు. ఇది నిజము కాకపోతే, నిత్య జీవము నిజము కాకపోతే, ఇది నిజము. యేసు ప్రభు నా కోసం పుట్టాడు, చనిపోయాడు, నాకు నిత్య జీవం ఇస్తున్నాడు, నేను పరలోకానికి వెళ్ళబోతున్నాను, నరకం అనేది ఉన్నది, పరలోకం అనేది ఉన్నది అని నేను నమ్ముతున్నాను. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, చర్చికి వెళ్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం ధ్యానం చేస్తున్నాను, నా జీవితాన్ని కాపాడుకుంటున్నాను, పరిశుద్ధంగా ఉంటున్నాను అని వాదన చేస్తే దాంట్లో ఒక అర్థం ఉన్నది. కానీ పరలోకం లేదు, నరకం లేదు, యేసు ప్రభు మన కోసం పుట్టలేదు, ప్రాణం పెట్టలేదు, నిత్య జీవం లేదు, ఏం లేదు, మంచిగా జీవించినా చెడుగా జీవించినా అందరు ఒకే చోటికి పోతారు అని అంటే, అప్పుడు ఒకడు పరిశుద్ధంగా జీవించి ఒకడు పాపములు చేస్తే, పరిశుద్ధంగా జీవించినా పాపం చేసినా ఏమి తేడా లేదు, ఏమి లాభం లేదు. అవునా? అది పౌలు అంటున్నాడు.
ఒకవేళ అదే అయితే కనుక లోకస్తులాగానే ఉండొచ్చు, అందరికంటే దౌర్భాగ్యంగా, చెడుగా, భ్రష్టుడిగా, పనికి మాలిన వాళ్ళగానే జీవించినా ఏమీ తేడా ఉండదు. యేసు ప్రభు చనిపోకపోతే, లేవకపోతే, పరలోకం లేకపోతే, నిజంగా అది లేకపోతే నేను పరిశుద్ధంగా జీవిస్తే, నమ్మకంగా ఉంటే, నాకంటే దౌర్భాగ్యుడు ఇంకోడే ఉండడు అంటున్నాడు పౌలు. పదిహేనో అధ్యాయంలో 13 నుంచి, మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు లేపబడలేదు, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థము. ఈ బోధ వ్యర్థము, ఈ సంఘం వ్యర్థము, ఈ ఆరాధన వ్యర్థము, ఈ క్రమం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది యేసు ప్రభు తిరిగి లేవకపోతే. మీ విశ్వాసం వ్యర్థం. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులముగా అగుపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థము, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారు నశించిపోయారు. ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉందుము. అనగా మనమేమో క్రీస్తును అనుసరిస్తున్నాము, అలాగూ అనేక మంది అనేక మతాలని అనుసరిస్తున్నారు. ఆ అనుసరించేవారు ఓన్లీ ఈ లోకంలో జీవించినంత మట్టుకే అనుసరిస్తున్నారా? ఈ లోకంలో ఉన్నంత మట్టుకే ఆ భక్తి భయము కలిగి ఉంటున్నారా? వాళ్ళకు నిత్య జీవాన్ని గురించి, పరలోకాన్ని గురించి నిరీక్షణ లేదా? మనకైతే ఉన్నది. నిత్య జీవం ఉన్నది, పరలోకం ఉన్నది. దేవుడు పరిశుద్ధుడు, పరలోకంలో పరిశుద్ధులే వెళ్తారు. అపవిత్ర కార్యములు చేసేవారు పరలోకానికి వెళ్ళరు అనే నమ్మకాన్ని బట్టి పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. పరిశుద్ధంగా జీవించడానికి ప్రభు సన్నిధికి వచ్చి దేవుని మార్గాన్ని నేర్చుకుంటున్నాము. కానీ ఇది నిజమే, ఇది సత్యమే. దేవుడు పరిశుద్ధుడు, పరలోకంలో అపవిత్రమైనది ఉండదు, పరిశుద్ధులుగా మార్చబడిన వారిలే పరలోకానికి వెళ్తారు అని తెలిసి ఆ మార్గంలోనికి మనం వచ్చి మరలా మనల్ని మనం అపవిత్రపరుచుకుంటూ ఉంటే, దేవునికి దుఃఖము బాధ కలిగిస్తూ ఉంటే, అంతకంటే ఇంకా దౌర్భాగ్యుడేవుడు, అంతకన్నా దరిద్రపు స్థితి ఇంకా ఎవరికి ఉంటుంది? అంతకన్నా వేషధారణ ఇంకా ఏమీ ఉంటుంది? కాబట్టి పౌలు చెప్పిన 2 సందర్భాలు దౌర్భాగ్యులు అంటే ఏమిటో మనం చూసాం. యేసు ప్రభువు ఏమంటున్నాడు? నీవు దౌర్భాగ్యుడవై ఉన్నావు అన్న సంగతి నువ్వు ఎరుగక నిన్ను నువ్వు ఎంతగానో హెచ్చించుకుంటున్నావు, నిన్ను గురించి నువ్వు ఎంతగానో గొప్పగా ఊహించుకుంటున్నావు, గొప్ప చెప్పుకుంటున్నావు, పరిశుద్ధుడుగా చూపించుకుంటున్నావు, నీతిమంతుడుగా నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నావు, యథార్థవంతుడుగా నిన్ను నువ్వు కనపరుచుకుంటున్నావు. కానీ నిజంగా అర్థంలో చూస్తే నీ సహజ స్థితి నీవు దౌర్భాగ్యుడవు అని మొదటి మాట అన్నాడు. రెండవ మాట ఏమంటున్నాడు? దిక్కుమాలిన వాడవు. దిక్కుమాలిన వాడవు అంటే, దిక్కుమాలినడం అంటే ఏంటి? ఏ దిక్కు లేని వాడవు అంటే సరిగ్గా ఏ మార్గములో వెళ్ళాలో నీకు తెలియదు, నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో నీకు తెలియదు, నీ దిశ ఏదో, నీ మార్గం ఏదో, నీ ఆలోచన విధం ఏదో నీకు తెలియదు. ఒకరోజు ఒక ఆలోచన, ఇంకో రోజు ఒక ఆలోచన, ఒకరోజు ఒక మార్గం, ఇంకో రోజు ఒక మార్గం, ఒకరోజు ఒక దిక్కు, ఇంకో రోజు ఒక దిక్కు. దిక్కు మారిన వాడవు. నీవు సరైన మార్గంలో నడవడం లేదు, తొట్టిల్లిపోతున్నావు, తప్పిపోతున్నావు. పరలోకానికి ఒక మార్గం ఉన్నది, నరకానికి ఒక మార్గం ఉన్నది. పరలోకానికి ఒక దిక్కు ఉన్నది, నరకానికి ఒక దిక్కు ఉన్నది. ఆ దిక్కును విడిచిపెట్టి ఇష్టానుసారంగా అటు ఇటు ఊగుతూ అటు ఇటు తొట్టిల్లుతూ పోతూ ఉన్నావు. ఎటు పోతున్నావో నీకు తెలియట్లేదు, ఏ మార్గంలో పోతున్నావో నీకు తెలియడం లేదు అని అర్థం చేసుకోవచ్చు మనం. దిక్కు మాలిన వాడవు. రెండవ దినవృత్తాంతం గ్రంథంలో యెహోషాపాతు రాజు ఒక ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు శనివారం ప్రార్థనలో ఇది నేను జ్ఞాపకం చేశాను, అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటున్నా ప్రార్థన చేసే సందర్భాలు వచ్చినప్పుడు. రెండవ దినవృత్తాంతం
20వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. గట్టిగా అందరం స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు మనకు దిక్కు? దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దెసయు లేని, ఏమి మనం ఎటుపోతున్నామో, ఏం ఆలోచనో, మన మార్గం ఏంటో, మన తలంపు ఏంటో, మన నడకేంటో తెలియని స్థితిలో. చాలామంది అంటుంటారు, నాకు ఏం తెలియట్లేదండి, నేను ఏం చేస్తున్నా నాకు తెలియట్లేదండి, నా మైండ్ ఎటుపోతుందో నాకు తెలియట్లేదండి. ఎటుపోతుంది? దుష్టునికి హృదయం అప్పగించిన వాడు మొత్తం తిప్పుతాడు అనమాట నిన్ను. ఇష్టానుసారంగా మైండ్ తిప్పుతూ ఉంటాడు. ఒక దిక్కులో పోనివాడు, ఒక మార్గంలో పోనివాడు నిన్ను. నీవే మాకు దిక్కు ప్రభువా, మాకేం తోచట్లేదు, ఏం చేయాలన్నా కూడా అని యెహోషాపాతు రాజు శత్రువులు వారి మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకో మాట ఉన్నది, చూద్దాము. కీర్తనలో చూడండి, 102వ కీర్తన 17వ వచనం. ఆ? 102:17. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ భక్తుడు ఏం చెప్తున్నాడు? నిజముగా నీవు నాకు ఏ దిక్కు లేదని నువ్వు గ్రహించినట్లయితే, నీ యొక్క స్థితిని ప్రభువుకి నువ్వు చెప్పుకున్నట్లయితే, ప్రార్థన చేసినట్లయితే నీ యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? సంఘాన్ని గురించి ఉద్దేశించి గద్దిస్తూ ఏమని చెప్తున్నాడు? నీవు దరిద్రుడైవై ఉన్నావు అని ఎరుగక, గ్రహించక. ఒకవేళ ఎవరైనా దరిద్రుడు దేవునికి మొరపెడితే ఏం చేస్తాడంట? సహాయము చేస్తాడంట. ఇప్పుడు మేము ఏం చెప్పుకుంటున్నాము? దిక్కుమాలిన వాడు అనేది కదా. ఆ స్థితిని గ్రహించి దేవుని దగ్గర ఒప్పుకుంటే ఏం చేస్తాడంట? దేవుడు సహాయం చేస్తాడంట, ప్రార్థన వింటాడంట. కానీ దిక్కులేని దరిద్రుల ప్రార్థన, దిక్కుమాలిన వాడు అని అన్నాడు ప్రకటనలో, దరిద్రుడు అని కూడా నెక్స్ట్ అదే వచ్చింది. ఈ రెండు మాటలు కలిపి ఉన్నాయి ఇక్కడ కీర్తన గ్రంథంలో. దిక్కులేని వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. కానీ నీవు ఒప్పుకోవట్లేదు కదా, నేను దిక్కుమాలిన వాడిని నువ్వు ఒప్పుకోవడం లేదు, నిన్ను గురించి నీవు ఒప్పుకోవడం లేదు, నీ సహజ స్థితిని నువ్వు ఒప్పుకోవడం లేదు, కప్పిపుచ్చుకుంటున్నావు. నాలో మంచితనమే ఉన్నది, నేను మంచివాడనే, నేను చెడ్డవాడిని కాదు, నేను ఇలా లేను అని నిన్ను నువ్వు కప్పుకుంటున్నావు, వేషధారణ చూపిస్తున్నావు. దౌర్భాగ్యుడనని ఒప్పుకోవడం లేదు నువ్వు, దిక్కుమాలిన వాడనని ఒప్పుకోవడం లేదు నీవు. మూడోది ఏమన్నాడు? దరిద్రుడవును అయి ఉన్నావని ఎరుగక. నీవు దరిద్రుడవై ఉన్నావని ఎరుగక ఏమనుకుంటున్నావు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు అని అనుకుంటున్నావు. దౌర్భాగ్యుడవని ఉన్నావని ఎరుగక నాకేమీ కొదవలేదు అనుకుంటున్నావు. దిక్కుమాలిన వాడవై ఉన్నావని ఎరుగక నాకేమీ కొదవలేదని అనుకుంటున్నావు. దరిద్రుడవై ఉన్నావని ఎరుగక నాకేమీ కొదవలేదని అనుకుంటున్నావు. దరిద్రుడు అనే మాట గురించి కొన్ని మాటలు చదువుదాం. దరిద్రుడు అంటే లోకపరంగా మనం చూసినట్లయితే దీన స్థితిలో ఉన్నవారు, ఎక్కువ డబ్బు లేనివారు, బీదవారు, అది కూడా ఒక దీన స్థితి. ఎవరు పట్టించుకోరు, ఎవరు మాట్లాడరు, ఎవరు కేర్ చేయరు, ఐసోలేటెడ్గా ఉంటున్నారు, ఎవరు పలకరించట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు, అందరికి దూరంగా ఉంటున్నాడు, ఎవరు ఆదరించేవారు లేరు, ఎవరు ఓదార్చేవారు లేరు. తన సమస్యను బట్టి, తన బాధను బట్టి కృంగిపోతూ, బాధపడుతూ, ఏడుస్తూ ఉన్నటువంటి వ్యక్తి. నా స్థితి ఎవరికి తెలుసు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, నన్ను ఎవరు అర్థం చేసుకోగలరు, నన్ను అర్థం చేసుకోగలిగిన వ్యక్తి ఎవరున్నారు, నా సమస్యను పరిష్కరించగలిగిన వ్యక్తి ఎవరున్నారు? అయ్యో నా స్థితి ఎవరికన్నా ఉందా, నేను ఎంత దీనుడను, ఎంత దరిద్రుడను.
బీద స్థితి, దీన స్థితి. కొంతమందికి బాగా డబ్బున్నా కూడా, ధనమున్నా కూడా ఒక రకమైన బాధ, ఒక రకమైన పాపము కావచ్చు, ఇంకేదైనా ఆరోగ్య సమస్య కావచ్చు, రోగము కావచ్చు, బాధ కావచ్చు. మీరు ఒకవేళ చూసుంటారేమో, న్యూస్ బాగా చూస్తుంటే మీకు తెలిసి ఉండవచ్చు. లాస్ట్ వీక్ ఇది మన ముఖేష్ అంబానీ ఉన్నాడు కదా, మీకు తెలుసా? అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఉంటారు మన దేశం మొత్తానికి, ప్రపంచానికి. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ వాళ్ళ యొక్క కుమారుడికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంట. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఎంత మరి 3 రోజులు, 4 రోజులు, వారం, ఎన్ని రోజులు చేసుకున్నారు. ఓ గొప్ప గొప్ప వారిని పిలిచి హంగామా చేసి అంత డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. అప్పుడు ఆయన అంబానీ వాళ్ళ కొడుకు, ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు, ఆయన పేరు ఏం పేరు? అనంత్ అంబానీ. బాగానే తెలుసు మీకు. అనంత్ అంబానీ ఆయన మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, నాకు కోట్ల ఆస్తి ఉన్నది. ఏముంది? కోట్ల ఆస్తి ఉంది, కానీ నేను కూడా ముళ్ళ బాటలో ప్రయాణం చేశాను. నా జీవితం ఏమీ సుఖవంతముగా లేదు. ఆరోగ్యపరంగా నేను ఎన్నో సమస్యలు, బాధలు ఎదుర్కొంటున్నాను. ఇంతకుముందు ఇంత లావు ఉండేవాడు తెలుసా మీకు? ఇంత లావు, నడలేని స్థితిలో. మళ్ళీ మధ్యలో ఏదో ఎక్సర్సైజ్, డైట్ అవి ఏమో చేసి కొంచెం సన్నయ్యాడు, మళ్ళీ కొంచెం ఇప్పుడు లాగాడు. కానీ ఆయన జీవితంలో బాధలు తప్పవు. ఈ ఆరోగ్యపరంగా బాధలు తప్పవు. చాలామంది ఫారెన్లో ఉండేవాళ్ళు, చాలామంది ఇంతలా ఉండేవాళ్ళు సర్జరీ చేయించుకుంటారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి క్రొవ్వు అంతా కూడా వేసుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీ, అది ఆపరేషన్ చేయించుకొని వెయిట్ తగ్గడానికి. ఈ వెయిట్ వలన ఏం జరుగుతుంది? మనిషి బరువు వలన గుండె మీద విపరీతమైన ప్రెషర్ పడుతుంది. ఎక్కువ బరువు ఉన్నప్పుడు మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ చేయాలంటే దేహం అంతటికి, బాడీకి, హార్ట్కి చాలా కష్టం. ఆ క్రొవ్వు వలన, ఆ బాడీ వలన, ఆ వెయిట్ వలన నడవడం కష్టం, మెట్లెక్కడం కష్టం, కూర్చోవడం కష్టం, ప్రతిదానికి చిన్నదానికి తొందరగా ఆయాసపడడం. దానివలన గుండె అనేది ఎక్కువ సంవత్సరాలు పనిచేయదు, త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఏ లావుగా ఉండే వ్యక్తి అయినా సరే ఆయుష్ ఎక్కువగా వారికి ఉండదు. కొంతమంది చెప్పలేము, బాగా గట్టిదనం అనేది లోపల ఉంటే, జీన్ అనేది చాలా శక్తివంతంగా ఉంటే, కొంచెం వారు వెయిట్ ఉన్నా సరే యాక్టివ్గా ఉంటే, చురుగ్గా ఉంటే, బాగా పని చేసుకుంటూ, నడుస్తూ, ఆ పని ఈ పని ఏదో చేస్తూ ఉంటే, ఆ గుండెని యాక్టివేట్గా ఉంచితే వాళ్ళు ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ అనేది తగ్గిపోతుందో చాలా కష్టం. ఇంకా ఆయన ఆల్రెడీ తెలిసిపోయినట్టుంది ఆయనకి, ఈ వెయిట్ అనేది, ఈ బరువు నన్ను నా జీవితంలో వదిలిపెట్టట్లేదు, నాకు ఇది సమస్యగా మారుతుంది. కోట్లు పెట్టినా కూడా ఆరోగ్యం వస్తుందా? రాదు. దేవుడు కొంతమందికి మంచి ఆరోగ్యం ఇస్తాడు, చేతులారా పాడు చేసుకుంటారు మంచి ఆరోగ్యం. ఎన్ని కోట్లు పెట్టినా ఆరోగ్యం రాదు. ఒక దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని చెరిపి వేసుకుంటే, పాడు చేసుకుంటే, మరలా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా రాదు. మంచి ఆరోగ్యం ఎలా పాడైపోతుంది? పని చేయకపోతే పాడైపోతుంది, స్మోకింగ్ చేస్తే పాడైపోతుంది, త్రాగితే పాడైపోతుంది, చెడు తిండ్లు తింటే పాడైపోతుంది, మంచిగా నిద్రపోకపోతే పాడైపోతుంది. ఇలాగో రకరకాల ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏం చేస్తాడు మనిషి? చేతులారా దేవుడిచ్చిన ఆరోగ్యము పాడు చేసుకో. ఇంకేముంటుంది? సరి చేసుకోకపోతే దేవుడు చూసి కొట్టగానే అది ఏదో పాడైపోతుంది, లంగ్స్ పాడైపోతాయి, కిడ్నీ పాడైపోతుంది, అది పాడైపోతాయి. బాధపడి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళి. అంటే ఇదేంటిది? దరిద్రుడు దీన స్థితిలో ఉన్నవాడు. నీవు దరిద్రుడు అయి ఉన్నావని గమనించక నేను ధనవంతుడనై ఉన్నానని అనుకుంటున్నావు. ధనవంతులు కూడా
దీన స్థితిలో ఉండవచ్చు, దరిద్రపు స్థితిలో ఉండవచ్చు. మనకందరికి తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, లూకా సువార్త 16వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. లూకా సువార్త 16:20. అటు పిమ్మట ఆ, తను క్రీస్తు అని లూకా సువార్త 16:20. లాజరు అను ఒక కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. అంతేగాక కుక్కలు వచ్చి, చాలు. ముందు ధనవంతుని గురించి అక్కడ కనబడుతుంది, తర్వాత దరిద్రుని గురించి కనబడుతుంది. ధనవంతుడు మంచిగా సుఖిస్తున్నాడు, దరిద్రుడు లాజరు దరిద్రుడు అంటే బీదవాడు. ఈయన దగ్గర ధనం లేదు, ఇల్లు లేదు, ఆస్తి లేదు, ఎవ్వరు లేరు. మనం ఇక్కడ చూస్తున్న స్టోరీని బట్టి, ఉపమానాన్ని బట్టి మనకు అక్కడ ఏం కనబడుతుంది? అతడు ఆ ధనవంతుని ఇంటి దగ్గర కావలి కాస్తూ ఆ బల్ల మీద నుంచి ఆయన తిన్నవన్నీ ఏమైనా మిగిలిపోయినాయి, కింద పడ్డాయి, అవన్నీ కూడా ఏరుకొని తింటూ ఉన్నాడు. రొట్టె ముక్కలు ఏరుకొని తీర్చుకొని గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి అతని కురుపులు నాకెను. అంటే అతడు ఆరోగ్యం కూడా బాగలేదు, పుండ్లు ఉన్నాయి, గాయములు ఉన్నాయి, కుక్కలు వస్తున్నాయి. ఎంత ఘోరం అండి! కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్నాయి అంటే అతడు నడలేని స్థితిలో ఉన్నాడేమో, వాటిని వెళ్ళగొట్టలేని స్థితిలో ఉన్నాడేమో. కుక్కలు వచ్చి నాకుతుంటే ఏ చీపో అని కుక్కను కూడా బెదిరించలేని స్థితిలో ఉన్నాడేమో. ధనవంతుడి దగ్గర అంత ఉంది కానీ ఆ బీదవాడిని కనికరించట్లేదు, దరిద్రుడిని కనికరించట్లేదు. కానీ అతడు చనిపోయిన తర్వాత పరలోకానికి కొనుపోబడ్డాడు అని మనం చూస్తున్నాం. ఇక్కడ ధనవంతుడు దరిద్రుడి పట్ల ఎలాగ ఉండాలో ఉండలేదనే విషయాన్ని గురించి నొక్కి చెప్పడానికి. ధనవంతులు పరలోక రాజ్యంలో చేరుట కష్టము అని. కానీ ఏమో మనకు తెలియదు, కానీ చాలామంది ధనవంతులు, ఈ బిల్ గేట్స్ అయినా కూడా, తర్వాత ఇంకొక వారెన్ బఫెట్ అయిన ఉన్నాడు, వాళ్ళ సంపాదనలో అంట 90% మొత్తం ఉన్నదంతా కూడా వాళ్ళకు ప్రజలకి, సామాజిక సేవకి, దీనికి ఇస్తున్నారంట. ఈ మధ్యకాలంలో చాలామంది చేస్తున్నారు. మన ఇన్ఫోసిస్ ఫౌండర్ ఉన్నారు కదా, నారాయణమూర్తి, కో-ఫౌండర్, వాళ్ళ యొక్క భార్య, ఆమె కూడా ఏదో సోషల్ సర్వీస్ అది ఇది చేసిందని ఇప్పుడు రాజ్యసభకి గవర్నమెంట్ వాళ్ళు నామినేట్ చేశారంట ఆమెను కూడా. కొంతమంది ఎంపీస్గా రాజ్యసభకి నామినేట్ చేస్తారు, సమాజంలో వారికి పేరును బట్టి, గొప్పతనాన్ని బట్టి, పేరును బట్టి. అది ఇలా చేసినా కూడా, కొంతమంది ధనాన్ని పేదలకు పంచిపెట్టినా కూడా వారు రక్షణ అనుభవించకపోతే, పాప క్షమాపణ పొందకపోతే ప్రయోజనం ఉండదు. కొంతమంది దీన్ని నమ్ముకుంటారు. చాలామంది ఎక్కువగా ఆర్సీఎంలో వారి నమ్మకం అది, రోమన్ క్యాథలిక్ వాళ్ళ నమ్మకం అది ఏమిటంటే మనం సామాజిక సేవ చేస్తే చాలు అనే అభిప్రాయంతో పేదవాడికి సహాయం చేయాలి, లేనివాడికి సహాయం చేయాలి, ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలి, మంచి క్రియలు ఉంటే చాలు, దేవుడు కనికరిస్తాడు, తన దగ్గర చేర్చుకుంటాడు. సాల్వేషన్ బై వర్క్స్, సాల్వేషన్ నాట్ బై ఫెయిత్ అనే నమ్మకంలో ఎక్కువగా ఉంటారు వాళ్ళు. అందుకే పౌలు అంటాడు, విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షణ పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. విశ్వాసము వలన ఉచితముగా దేవుడు మనకు రక్షణ ఇస్తున్నాడు. మన క్రియలను బట్టి కాదు, మనలో ఉండే ఏ మంచితనాన్ని బట్టి కాదు. యేసు నా రక్షకుడు, నా కోసం చనిపోయాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, నాలో ఏ నీతి లేదు, నేను పుట్టుక నుంచే దౌర్భాగ్యుడను, పాపిని అని మనం ఒప్పుకున్నట్లయితే. చాలామంది ఒప్పుకుంటారా? నేనే తప్పు చేశానండి, నేను మంచోడినే, నేను చాలామందికి హెల్ప్ చేస్తున్నా, సహాయం చేస్తున్నా, చాలామందికి ఉద్యోగాలు ఇస్తున్నా, ఎవరికి అన్యాయం చేయట్లేదు, తల్లిదండ్రులను చూసుకుంటున్నా, పిల్లల్ని చూసుకుంటున్నా, మా స్నేహితులు, బంధువులు అందరితో మాట్లాడుతున్నా, ఎవరితో చెడు సంబంధాలు లేవు, అంత బాగానే ఉన్నాను, నేను మంచి వాళ్ళని, మంచి ఫ్యామిలీ మాది, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు, అనేక మందికి హెల్ప్ చేశాం, మంచి చేశాం.
మేము చనిపోయిన తర్వాత పోతామా, వైకుంఠానికే పోతామా, పరలోకానికే పోతాం, దేవుని దగ్గరికే పోతామని భ్రమలో అనేక మంది ఉన్నారు. అయితే విశ్వాసం ద్వారా రక్షణ పొందుకున్నాం, కానీ రక్షణ పొందుకున్న వ్యక్తి ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? అతనిలో మంచి క్రియలు ఉంటాయి, సహాయం చేసే గుణం ఉంటుంది, హెల్ప్ చేసే గుణం ఉంటుంది, స్వభావం ఉంటుంది. వారు చేయవలసిందే. ఆటోమేటిక్గా రక్షణ పొందిన వారు మంచితనం కలిగి ఉంటారు, మంచి పనులు చేస్తారు, సహాయం చేస్తారు. చేయకపోతే అతని రక్షణను ప్రశ్నించవలసి ఉంది. నిజంగా అతను రక్షణ పొందాడా లేదా డౌట్ పడవలసి వస్తుంది అనేది వాక్యంలో ఉండే మన సారాంశం. అయితే యేసుప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధముగా నీవు దరిద్రుడవు. ఆత్మ సంబంధముగా భావం. దేవుని గురించి నువ్వేం తెలుసుకున్నావు? నీకేం తెలియకపోయినా నాకు అంతా తెలుసు అనుకుంటున్నావు. దేవుని పని యథార్థంగా చేయవలసింది నువ్వు చేయకపోయినా కూడా నేను ఏదో చేసేస్తున్నా, గొప్ప సేవ చేస్తున్నా, దేవుని పని ఎంతో చేస్తున్నా అని అనుకోవడం, ఇలాంటివి అనేకములు. ఒక వ్యక్తి దరిద్రుడిగా ఉంటే మనుషులు ఎలా చూస్తారో, సమాజంలో ఎలా ఉంటారో కొన్ని మాటలు ఇక్కడ చూస్తాము. మనం చూడండి, సామెతల్లో 2-3 మాటలు, చాలా మాటలు ఉన్నాయి, ఇంకా 2-3 మాటలు చూద్దాం. సామెతలు 14:20. దరిద్రుడు తన పొరుగువానికి అసహ్యుడు, బా ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు. చాలా మందికి అసహ్యులుగా ఉంటారంట దరిద్రులైన వారు. ఇంకా ఏమంటాడు? 14 అధ్యాయంలో 31 వచనం చూడండి. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. ఇంకో మాట 19వ అధ్యాయంలో 4వ వచనం. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో, అన్ని చదివించట్లేదు. 19:4. ధనము గల వానికి స్నేహితులు అధికముగా ఉందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. అంటే ఒక దరిద్రుడుగా ఉంటే, దీనస్థితిలో ఉంటే, ధనం లేకపోవడమో లేకపోతే ఇంకా ఏదైనా విషయంలో కృంగిపోయి అందరికీ దూరంగా ఉండే వ్యక్తి, చూడండి సమాజం ఎలా చూస్తుంది, మనుషుల మధ్యలో ఎలాగ ఉంటారు. అలాంటి స్థితిలో ఆత్మీయముగా సంఘములో నీవు ఉన్నావు. ఉండి నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుడను, ధన సమృద్ధి చేసుకున్నాను, నాకు అనేక మంది ఫాలోయింగ్ ఉంటారు, అనేక మంది నా మాట వింటారు, నేను అనేక మందిలో గొప్పవాడిని, సంఘములో గొప్పవాడిని, విశ్వాసులలో గొప్పవాడిని, సేవకుల మధ్యలో గొప్పవాడిని అని అనుకుంటున్నావేమో. నీవు ఉన్న స్థితిలో ఉన్నదానికంటే హెచ్చించుకుంటున్నావేమో. నీ సహజమైన స్థితి ఇది చూడు అని యేసుప్రభు ఏం చేస్తున్నాడు? నిన్ను గద్దిస్తూ ఉన్నాడు. పౌలు అంటాడు ఒక చోట, ఏమంటాడు తెలుసా? ఒకవేళ నేను ఏదైనా నా గురించి నేను చెప్పుకుంటే, నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో దానికంటే ఒకవేళ ఎక్కువగా ఎంచుకుంటానేమో అని చెప్పేసి నన్ను నేను లోపరుచుకుంటున్నాను. ప్రభువే నన్ను మెచ్చుకోవాలి అనే మాట. మనం ఎవరమైనా సరే ఉన్నదానికంటే ఏదో ఎక్కువ ఊహించుకొని మనం చెప్పుకున్నాం అనుకోండి, మనల్ని మనము మోసగించుకున్న వారం అయిపోతాము. కానీ ఇప్పుడు యేసు ప్రభు నీవు దరిద్రుడవై ఉండి అని అంటున్నాడంటే, అవును ప్రభువా నేను నిజంగా దరిద్రుడినే, నన్ను రక్షించు, నన్ను లేవనెత్తు అని నీ స్థితిని గురించి నీవు భావించి గ్రహించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంట? కనికరం చూపిస్తాడు. దరిద్రుల పట్ల దేవుని యొక్క దృక్పథం ఎలాగుందో చూద్దాం. దరిద్రుల పట్ల ఒకవేళ ఒక వ్యక్తి నేను దరిద్రుడినై ఉన్నాను అని ఒప్పుకుంటే వారికి దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఎలా చేస్తాడు? 69వ కీర్తన 33వ వచనం. 3-4 మాటలు ఉన్నాయి దీని గురించి. చాలు. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. లాజరు ఏమైంది? ఆయన దరిద్రుడని పిలువబడ్డాడు. దరిద్రపు స్థితిలో ఆయన ఉన్నాడు. దేవుడు చూశాడు ఆయన్ని. ఖైదులో ఉంచబడిన వారిని, తన వారిని ఆయన తృణీకరించేవాడు కాడు.
అలాగే ఇప్పుడు ఇందాక మనం చదివామనుకుంటా కదా, 102:17 చదివేశాము. దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన ఆలకించువాడు. తర్వాత 140లో 12వ వచనము, 140వ కీర్తన. బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. చాలు. అలాగే 113:8వ వచనం, 113:8. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. పాట ఉంది కదా మనకి. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే, పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపు ప్రభుడవు నీవే. సింహపు బోనులో ఆదుకున్న నాదుడని, దానియేలును సింహపు బోనులో ఆదుకున్న నాదుడనివే. రేయి పగలు నీ పాద సేవే, జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. చాలు. వీళ్ళందరూ ఎవరిని దేవుడు దరిద్రుడు అంటున్నాడు? ఎవరిని దేవుడు దౌర్భాగ్యుడా అంటున్నాడు? తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఏమున్నది? దరిద్రుడవు, దిక్కుమాలినవాడు, గ్రుడ్డివాడవును, దిగంబరుడవనై ఉన్నావని ఎరుగక. గ్రుడ్డి వాడు అనే దాని గురించి కొంచెం ఎక్కువ ఉంటుంది. దిగంబరుడు అనే దాని గురించి మనం చూద్దాము. ఇది ఎప్పుడా ఇక్కడ రెండు మాటలు దీని గురించి ఉంటాయి. దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక. అదేంటి? ఏ విషయంలో దిగంబరుడుగా ఉన్నావు? దిగంబరుడు అంటే అర్థం ఏమిటి? ఏమి వస్త్రం లేకుండా ఉండుట, ఏం బట్టలు లేవు, దిగంబరులుగా ఉన్నారు, నేకెడ్గా ఉండుట. నీవు దిగంబరుడవై ఉన్నావు అంటున్నాడు. అంటే నువ్వు వస్త్రము వేసుకొని లేవు. ఏం వస్త్రం లేదు నీకు? దేవుడిచ్చిన వస్త్రము నీతి వస్త్రము, రక్షణ వస్త్రము, తెల్లని వస్త్రము. మనం ఇంతకుముందు వేరే సంఘాన్ని గురించి చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకు వస్త్రం ఇస్తాను, తెల్లని అంగీ ఇస్తాను, తెల్లని వస్త్రము ధరింపజేస్తాను, నా పేరు నీ మీద రాస్తానని దేవుడు చెప్పిన మాట. అంటే వస్త్రం పోయిందా? చినిగిపోయిందా? వదిలేసావా? దిగంబరుడు అన్నప్పుడు వెంటనే మనకు జ్ఞాపకం వచ్చేది ఆదాము హవ్వలే. ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారి ఇద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఏమైనారంట? వారు దిగంబరులమని తెలుసుకున్నారు. అంతకుముందు దిగంబరులు కారా? దిగంబరులే, కానీ వారికి తెలియదు. మేము దిగంబరులుగా ఉన్నామని వారికి తెలియదు. ఇప్పుడు ఏమైంది? ఎప్పుడైతే ఆ యొక్క ఫలము తిన్నారో, ఆ యొక్క పండు తిన్నారో, వెంటనే వారి యొక్క కన్నులు ఏమైనాయి? కళ్ళు తెరవబడ్డాయి. కళ్ళు తెరవబడిన తర్వాత అయ్యో మేము దిగంబరులము అని వారు తెలుసుకున్నారు. నేను దిగంబరుడను అంటే దాని భావమేంటి? అయ్యో నేను పాపము చేశాను, అయ్యో నేను పండు తిన్నాను, దేవుడు చేయకూడనిది నేను చేశాను, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను నేను ఏం చేశాను?
ఉల్లంఘించాను, దేవుని మాట వినలేదు అన్నప్పుడు అయ్యో నేను దిగంబరుడు అని చెప్పడం. అప్పుడు ఆదాము అవ్వ అయ్యో మేము దిగంబరులము అని చెప్పి. ఇప్పుడు ఆది కాండం తర్వాత ఎన్ని గ్రంథాలు అయిపోయినాయి? ఆది కాండము, నిర్గమ కాండం, లేవి కాండం, సంఖ్యాకాండం, 66 గ్రంథాలు అయిపోయినాయి. 6000 సంవత్సరాల చరిత్ర అయిపోయింది. ఇంకా దిగంబరత్వం అలాగే ఉంది అంటున్నాడు దేవుడు. అర్థమవుతుందా మీకు? దీంట్లో భావం అర్థమవుతుందా? అయ్యో వీరు దిగంబరులు అయిపోయారు కదా అని చెప్పేసి వారికి అప్పుడు ఆకులు వాళ్ళు కొట్టుకున్నారు. దేవుడేమో వారికి చర్మమును మరి వారికి కప్పాడు. కానీ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, యేసుప్రభువే మన కోసం దిగి వచ్చాడు, ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడు, ప్రజలందరికీ విమోచనము కలగజేశాడు దేవుడు. విమోచింపబడిన ప్రజలే సంఘము. అలాంటి సంఘముతోటి దేవుడు ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ప్రపంచంలో చెదిరినటువంటి విశ్వాసులు ఎలాంటి స్థితిలో ఉన్నారు? ఈ అంత్య దినములలో, ఈ చివరి దినములలో దేవుడు ఎలా గద్దిస్తున్నాడు చూడండి ఆ ప్రజలు. మనలో ఎన్ని ఉన్నాయో, ఎన్ని లోపములు ఉన్నాయో. ఒకవేళ ఎవరినైనా దేవుడు ఈ విధంగా గద్దిస్తున్నాడా? మీకు అనిపిస్తుందా? నిజమే కదా నేను దౌర్భాగ్యుడనే కదా అని ఎవరికైనా అనిపిస్తుందా? నిజమే నేను దిక్కుమాలిన వాడనే అని ఎవరికైనా అనిపిస్తుందా? నిజమే నేను దరిద్రుడనే అని ఎవరికైనా అనిపిస్తుందా? నిజమే నేను గుడ్డివాడిని గురించి ఒకవేళ నెక్స్ట్ టైం చూద్దాం, నెక్స్ట్ వీక్. నిజమే నేను దిగంబరుడును అని ఎవరికైనా అనిపిస్తున్నదా? ప్రభువా నన్ను కప్పు, యేసయ్యా నీ రక్షణ వస్త్రము నాకు అనుగ్రహించు, తెల్లని వస్త్రము నాకు ఇవ్వయ్యా, నీ రక్షణ వస్త్రము నాకు ఇవ్వయ్యా, నీ రక్తముతో నన్ను కప్పయ్యా, నీ రక్తంతో నన్ను కడగయ్యా. ఇట్టి స్థితి నుంచి నన్ను విడిపించయ్యా, ఈ పాప నియమం నుంచి నన్ను విడిపించయ్యా. పాపము నియమంలోంచి ఆత్మ యొక్క నియమంలోనికి నన్ను నడిపించయ్యా. అడుగుతామా? ఎంతమంది దగ్గర టీవీలు ఉన్నాయి? చూపియండి. అందరి దగ్గర ఉన్నాయా? టీవీ లేని వాళ్ళు ఉంటారు ఎవరన్నా? ఇప్పుడు ఎవరు ఉంటారండి టీవీ లేని వాళ్ళు? ఇప్పుడైతే అందరి దగ్గర వచ్చేసినాయి. ఊర్లలో కూడా రోడ్డు మీద చిన్న చిన్న టెంట్లు వేసుకొని చిన్న చిన్న షాపులు పెట్టుకొని బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా. నర్సరీ వాళ్ళు కానీ లేకపోతే ఇంకేదైనా అమ్మేవాళ్ళు కానీ, టెంపరీ అలాంటి వాళ్ళు కూడా కరెంట్ కనెక్షన్లు తీసుకొని టీవీలు పెట్టుకుంటున్నారు, టీవీలు చూస్తున్నారు. అందరి దగ్గర టీవీలు ఉన్నాయి కదా. సినిమా చూడని వారు ఎవరైనా ఉంటున్నారా? సినిమా చూడని చేయి చూపండి. షారోన్, సంతోష్ ఆంటీ, ధనంజయ్, దాస్, ఇంకా అంతేనా? అంటే మిగతా వారింట్లో సినిమా నడుస్తుంది. అంటే ఏమో ఇదంట ఫస్ట్ షో సెకండ్ షో ఏదో అంటారు. ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఏది మా డాడీ అంటుంటాడు మ్యాట్ని అని. ఏదేదో మనకైతే తెలియదు, నాకైతే తెలియదు అనుకోండి. సినిమా హాల్కి ఎప్పుడు పోనివారే ఎవరన్నారు? ఎన్నడూ జీతం నాకంటే నయమండి మీరు. నేను 2 సార్లు పోయాను సినిమా హాల్కి. 2 సార్లు అయినా కూడా ఫస్ట్ టైం ఒకసారి దేనికోసం అంటే అక్కడ లింగంపల్లిలో అది ఇంగ్లీష్లో జోక్స్ చేస్తుంటారు చూడండి, లాడ్లీ హార్డ్లీ ఏదో ఉంటుంది ఇద్దరు పేర్లు, చార్లీ చాప్లిన్ వాళ్ళది. అది ఒక ½ అన్ అవర్ చూపిస్తే మా అన్న తీసుకెళ్తే వెళ్ళాము దానికి. రెండవది దేనికంటే దయామయుడు అనే సినిమా వచ్చింది. దయామయుడు వచ్చినప్పుడు దానికి ఒకసారి వెళ్ళాము అంతే. దాంతో మించి ఇంకా సినిమా హాల్ అంటే మనకు తెలియదు. మీలో
అసలు సినిమాకి హాల్కి వెళ్ళని వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు చేయి చూపారు. చాలా అదృష్టవంతులు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? నేను ఎందుకు చెప్తున్నా? ఇక్కడ మనం ఆరాధన చేస్తున్నాం, కూర్చుంటున్నాం. కొంతమంది రానివారు టీవీలో కూడా ఆరాధన చూస్తుంటారు, వాక్యం చూస్తుంటారు, ప్రోగ్రామ్ చూస్తుంటారు. మళ్ళీ తర్వాత అయిపోగానే ఏం స్టార్ట్ అవుతుంది? సినిమా స్టార్ట్ అయిపోతుంది. కొన్ని సినిమా కాకపోతే ఇంకోటి ఉంది. ఏదది? ఏముంది? సినిమా కాకపోతే సీరియల్. సీరియల్గా నేను సినిమా చూడలేదండి, సీరియల్ చూస్తున్నాను చెప్పుకోవడానికి. అది కాదంటే ఇది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా? ఎందుకు చెప్తున్నా ఈ మాట? ఏమంటున్నాడు ప్రభు? నీవు వెచ్చగా అయినా లేవు, చల్లగా అయినా లేవు, నులివెచ్చగా ఉన్నావు. అందుకే నేను నా నోట నుంచి నిన్ను ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను. ఉంటే నీతిమంతుడిగానే ఉండు, పరిశుద్ధంగానే ఉండు. లేకపోతే పాపాత్ముడిగా జీవించు, నరకానికి పో. లేకపోతే నీతిమంతుడిగా జీవించి పరలోకానికి పో. నేను పర్వాలేదండి, బాగానే ఉన్నానని భ్రమ వద్దు. దేవుడు చూపిస్తున్నాడు నిన్ను అద్దంలో. మారితే పూర్తిగా మారు, పూర్తిగా దేవుళ్ళన్నా ఉండు. ఎంతమంది లేరు నిలువెచ్చని స్థితిలో? ఎంతమంది లేరు? ప్రభుని నమ్ముకొని లోకానుసారంగా ఎంత ఉంటున్నవారు ఎంతమంది లేరు? కొన్నిసార్లు నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. సంఘం ఉన్నది, వాక్యం ఉన్నది, సహవాసం ఉన్నది, బలముగా బల్లగుద్ది చెప్తాము. కొన్ని చోట్ల ఏదో నామకాంత చెప్పేవాళ్ళు ఉండొచ్చేమో బహుశా. ఇంతగా చెప్పిన తర్వాత కూడా మరలా వాక్యం విని వెళ్ళిపోయిన తర్వాత ఇష్టానుసారంగా జీవిస్తే, లోకానుసారంగా జీవిస్తే మేము పడిన ప్రయాసం అంతా వ్యర్థమే కదా, పడిన ప్రయాసం అంతా దండగనే కదా. అలాగూ ఉంటే గనక, మీరు విశ్వాసులు అలాగ ఉంటే గనక దేవుని ఎంత దుఃఖపెట్టినట్టు, దేవుని ఏం చేస్తున్నట్టంట? మరలా సిలువ వేస్తున్నట్టే కదా. దేవునికి నమ్మకముగా లేనట్టే కదా. దేవుడు నమ్మాడు కదా మిమ్మల్ని, మనల్ని దేవుడు నమ్మాడు కదా రక్షణ పొందినప్పుడు. నేను మిమ్మల్ని నమ్మాను కదా, కానీ అయ్యో నేను నమ్మిన నమ్మిక నిజము కాదు, వాస్తవం కాదు, దాంట్లో నిజము లేదు, ఫలానా వ్యక్తి నిజంగా నమ్మకంగా లేడు, ఫలానా స్త్రీ ఫలానా సిస్టర్ నమ్మకంగా లేదు అని దేవుడు చూస్తే ఆ రోజు ఎంత దుఃఖం. అయ్యో చెయ్యి విరిచివేసినట్టే కదా, నా చెయ్యి విరిచివేసిన, నా కాలు విరిచివేసినట్టే, దేవుని సిలువ వేసినట్టే. హెబ్రీ పత్రిక లాస్ట్ టైం కూడా చదువుకున్నాం అనుకుంటాం మనం కదా. చదువుదాం ఒకసారి, 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6 స్టార్టింగ్ నుంచి చూద్దాము. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం అని సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. సంఘం యొక్క ఇప్పుడు కర్తవ్యం ఏంటంట? తెలిసిపోయింది, పాపం అంటే ఏంటో తెలిసిపోయింది, ఏం చేయొద్దు ఏం చేయాలి తెలిసిపోయింది, ఇవన్నీ నేర్చుకున్నాము, అయిపోయింది. కానీ ఎక్కడికి వెళ్ళాలంట? సంపూర్ణుల మగుటకు మనం సాగిపోవాలి అని చెప్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సంపూర్ణతలోకి రావడానికి ప్రయత్నం చేయండి, అంతేగాని ఇంకా నిలువెచ్చని స్థితిలో ఉండుట, ఆ పాపము ఈ పాపము, ఆ తప్పు ఈ తప్పు, ఆ అన్యాయము ఈ మోసము, ఆ దొంగతనము ఈ విచారము, ఆ అబద్ధము, కక్షలు, భేదములు, పగలు, కోపములు, ఇవన్నీ కాదు కదా. ఇవన్నీ ఎప్పుడో మీరు విడిచిపెట్టి ఉండి సంపూర్ణతలోకి వెళ్ళడానికి మీరు సాగిపోతూ ప్రయత్నం చేస్తూ ఉండవలసిన పరిస్థితిలో ఉండాలి సంఘము అని దేవుడు అంటున్నాడు. అలాంటి స్థితిలో ఉంటేనే ఏమవుతుందంట? కడబూర మ్రోగును, మనం ఆయన శబ్దము వింటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోతాం.
4వ వచనం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, అన్ని అనుభవించి అన్ని తెలుసుకొని, సంఘం అంటే ఏమిటి, యేసు ప్రభువు ఏంటి, పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత రక్షణ అంటే ఏంటి, పరిశుద్ధత ఏంటి, ఇది వదిలిపెట్టుట అంటే ఏంటి, ఎలా వదిలిపెడతాము, ఇవన్నీ అనుభవించి తెలుసుకున్న తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం, ఇంపాసిబుల్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఎప్పుడు ఉంది? మార్చ్ 29 కదా. గుడ్ ఫ్రైడే ఎప్పుడు? మార్చి 29. మళ్ళీ ఈస్టర్ నెక్స్ట్ ఫస్ట్ 24వ తారీఖు మటల ఆదివారం. ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తున్నాము? గుడ్ ఫ్రైడే చేస్తున్నాం. ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే చేస్తున్నాం. మీలో కొంతమంది ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసాలు చేస్తున్నారు. స్వామి అంకుల్ చెప్తున్నాడు రాత్రి, ఆంటీ 40 రోజులు ఉపవాసాలు చేస్తుంది అన్నాడు. సంతోషం. చాలామంది చేస్తుంటారు. చాలామంది ఇంకోటి కూడా చేస్తారు. ఏం చేస్తారు? ప్రతి సంవత్సరం సిలువ వేస్తూ పోతుంటారు దేవుణ్ణి. యేసు మన కోసం సిలువ వేయబడ్డాడు. మనం ఏం చేస్తున్నాము? మరలా ఆయన్ని సిలువ వేస్తానే ఉన్నాం. మరలా గుడ్ ఫ్రైడే చేస్తున్నాం. మరలా ఈస్టర్ చేస్తున్నాం. మోకరించండి, ప్రార్థన చేయండి. ఇప్పుడైనా మనం గ్రహిస్తామా? మనల్ని మనం ఇప్పుడైనా సరి చేసుకుందామా? పాత జీవితానికి ఫుల్ స్టాప్ పెడదామా? సంపూర్ణం అవడానికి సాగిపోదామా? ప్రభు రాకడ పైన మన యొక్క గురిని నిలుపుదామా? నిత్య జీవం పైన మన గురిని పెట్టుకుందామా? పరిశుద్ధత పైన మన యొక్క గురిని పెట్టుకుందామా? నీతి పైన మన గురిని పెట్టుకుందామా? యథార్థత పైన మన యొక్క గురిని పెట్టుకుందామా? పరిశుద్ధత పైన మన గురిని పెట్టుకుందాం. లేక మన జీవితాంతము నిలువెచ్చిన స్థితి కలిగి ఉంటామా? ప్రతి సంవత్సరం మరలా ఆయన సిలువ వేస్తానే పోదామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం. ప్రభువా స్తోత్రం, కనికరించు, మమ్మల్ని క్షమించు. అవునైనా మేము దరిద్రులమే, దౌర్భాగ్యులమే, దిక్కుమాలిన వారమే, దిగంబరులమే అయ్యున్నా. అది గ్రహించక ధనవంతులమని, మేమేదో గొప్పవారమని ఊహించుకుంటున్నాము. మమ్మను మేమే మోసగించుకుంటున్నాం. ప్రభువా తగ్గించుకున్నటకు సహాయం చేయండి. మా పాపము ఒప్పుకున్నటకు సహాయం చేయండి. యథార్థంగా ఉండుటకు సహాయం చేయండి. వేషధారణ మాల నుంచి తొలగించండి. త్వరగా వస్తున్నానని సెలవిస్తున్నావు. సిద్ధపరచండి. జ్ఞాపకం చేసి ఎవరు మాట్లాడొద్దు. పిల్లలు సైలెంట్గా ఉండండి, కూర్చోండి, కళ్ళు మూసుకోండి, అందరూ మోకాళ్ళ మీద ఉండండి. అందరూ మోకరించాలి. ప్రభువా మీ వాక్యాన్ని ఫలింపచేయమని, ప్రయోజనకరంగా దీవెనకరంగా మార్చమని ఆశ్రయించు. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.